అందరికీ నమస్కారం. కుంభరాశివారు జాగ్రత్త. ఈరోజు మీ జీవితంలో అత్యంత భయంకరమైన నిజాన్ని మీరు వినబోతున్నారు. ఓ భగవంతుడా, ఏది జరగకూడదని అనుకున్నామో చివరికి అదే జరిగింది. స్నేహితులారా, మీ జాతక చక్రాన్ని నిశితంగా పరిశీలించినప్పుడు అందులో 3 ద్రోహుల పేర్లు బయటపడ్డాయి. ఆ వివరాలు చూస్తే ఎవరైనా సరే ఆశ్చర్యపోవాల్సిందే. ఎందుకంటే మిమ్మల్ని నిలువునా ముంచే ఆ గద్దార్లెవరో బయటి వ్యక్తులు కాదు, మీ సొంతవారే. ఒకరు మీ ఇంట్లోనే ఉంటున్నారు, మరో 2 మీ అత్యంత సన్నిహిత బంధువులలోనివారు. వీరి పేర్లు తెలిస్తే మీ కాళ్ల కింద భూమి కదిలిపోతుంది. ఎందుకంటే ఈ శత్రువులు మీ కుటుంబాన్ని నరకంలా మారుస్తున్నారు. జై మా భద్రకాళి, జై హో షేరావాలి మాతా. కుంభరాశివారు జాగ్రత్తగా వినండి. గత 15 ఏళ్లలో జరగనిది ఇప్పుడు జరగబోతోంది. ఆ శత్రువులు మీ ఇంటిని సర్వనాశనం చేయడానికి పూర్తిస్థాయి ఏర్పాట్లు చేసేసుకున్నారు. స్నేహితులారా, ఇంటి గుట్టే లంకకు చేటు అన్న సామెత మీకు తెలుసు కదా. సరిగ్గా మీ ఇంట్లోనే ఒక విభీషణుడు, మీ ప్రాణాలు తీయాలని చూస్తున్న ఒక ద్రోహి నివసిస్తున్నాడు. వాడు మీ ఇంటిని నాశనం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఈ శత్రువు నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవడం ఇప్పుడు చాలా ముఖ్యం. ఎందుకంటే రాబోయే 7 రోజుల్లో ఈ 3 శత్రువులు కలిసి మీ జీవితాన్ని అతలాకుతలం చేయబోతున్నారు. గత 12 ఏళ్లుగా వీరు మీపై తంత్రమంత్రాలు, చేతబడులు చేయిస్తూనే ఉన్నారు. అంతేకాకుండా సమాజంలో, మీ చుట్టుపక్కల వారిలో మీపై లేనిపోని పుకార్లు పుట్టిస్తూ మీ పరువు తీస్తున్నారు. ఈ శత్రువులు మీ పక్కనే ఉంటూ మీ వెన్నుపోటు పొడుస్తున్నారు. మీ ఆస్తిని కాజేయాలని, మీ కుటుంబాన్ని మట్టిలో కలపాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ ద్రోహుల పేర్లు బయటకు వచ్చినప్పుడు అందరూ ఆశ్చర్యపోవడానికి కారణం ఏమిటంటే, వీరిని మీరు హద్దులు దాటి నమ్మారు. వీరు లేనిదే మీకు పని జరగదు అన్నట్టుగా మీరు వీరిపై పూర్తిగా ఆధారపడ్డారు. మీరు మీమీద కంటే పక్కవారిని ఎక్కువగా నమ్ముతారు. అదే మీ పాలిట శాపమైంది. ఒకవేళ వీరు మీ చేతికి విషమిచ్చి ఇది తీపి మిఠాయి అని చెబితే మీరు వారిని నమ్మి తినేసేంత అమాయకులు. కాని నిజానికి అది విషం. వీరు మీపై నల్లమంత్రాలు చేయించి మిమ్మల్ని పూర్తిగా తమ వశం చేసుకున్నారు. మీ ఇంటివారు కూడా తెలియకుండానే వీరి మాయలో పడిపోయారు. ఇకనైనా మీరు మేల్కోవాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ శత్రువులు మరింత బలపడ్డారు. రాబోయే రోజుల్లో వారు మీతో చాలా ప్రమాదకరమైన ఆట ఆడబోతున్నారు. ఆ ద్రోహులెవరు, వారిని మీరు ఎలా గుర్తించాలో నేను క్లియర్గా చెప్తాను. అందుకే ఈ వీడియోను మొదటి నుండి చివరి వరకు ఏమాత్రం మిస్ అవ్వకుండా చూడండి. ఈ రోజు గనక వీరి గురించి తెలుసుకోకపోతే రేపటికల్లా అంతా మించిపోతుంది. అందుకే మూర్ఖత్వం వద్దు, వీడియోను పూర్తిగా చూడండి. ముందుగా వీడియోను లైక్ చేయండి మరియు కింద కమెంట్ బాక్స్లో పూర్తి భక్తితో జై బజరంగబలి అని టైప్ చేయండి. ఆ బాలాజీ మహారాజ్ కృప మీపై ఉంటుంది. ఇప్పుడే రాయండి, జై బజరంగబలి. రండి స్నేహితులారా, మీ కంచంలోనే తింటూ మీకే కన్నం వేస్తున్న ఆ 3 దుర్మార్గులెవరో చూద్దాం. మీకోసం నేను ప్రతిరోజూ ఎంతో కష్టపడి ఇన్ని ముఖ్యమైన విషయాలు సేకరిస్తున్నాను. కాబట్టి వీడియోను లైక్ చేయడం మర్చిపోకండి. రండి, ఆ మాతాజీ పేరు తలచుకుని అసలు విషయానికి వెళదాం. చూడండి, మీకున్న అతిపెద్ద బలహీనత ఏమిటంటే మీరు భవిష్యత్తు గురించి అతిగా చింతిస్తారు. ఆ టెన్షన్లో పడి మీరు ఈ రోజును పాడు చేసుకుంటున్నారు. మన ఈ రోజు బాగుంటేనే కదా రేపు బాగుంటుంది. మీరు గతం గురించి ఆలోచించి కూడా చాలా బాధపడుతున్నారు. గతంలో మీరు చాలా కోల్పోయి ఉండవచ్చు. అది మీ తండ్రి కావచ్చు, జీవితసాథి కావచ్చు, లేదా ఆత్మీయ మిత్రుడు కావచ్చు. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, ఆ మోహాన్ని వదిలేసినప్పుడే మనిషి ప్రశాంతంగా జీవించగలడు. గతం గతః. ఇప్పుడు మీతో ఎవరు ఉన్నారో వారితో జీవించండి. వెళ్ళిపోయిన వారిని తలచుకుంటూ కూర్చుంటే మీ జీవితం సార్థకం కాదు. జీవితం అంటే గడిచిపోయిన నిన్న కాదు, రాబోయే రేపు కాదు, మీరు ఇప్పుడు గడుపుతున్న ఈ క్షణం. ఆ క్షణాన్ని సంతోషంగా అనుభవించండి. మీరిప్పుడొక చిన్న పూరి గుడిసెలో ఉన్నా సరే అక్కడ కూడా ఆనందంగా ఉండటానికి ప్రయత్నించండి. ఎందుకంటే మీకు తెలుసా, రాజభవనాల్లో ఉండేవారు కూడా వారి బాధలతో ఏడుస్తూనే ఉంటారు. కేవలం మేడలు మిద్దలు ఉన్నంత మాత్రాన వారికి దుఃఖం ఉండదు అనుకోవడం పొరపాటు. వారికి కూడా వారి స్థాయిలో బాధలు ఉంటాయి. అందుకే పరిస్థితి ఏదైనా సరే ఈ క్షణంలో సంతోషంగా ఉండండి. రేపటి గురించి భయపడుతూ ఈ రోజును నాశనం చేసుకోకండి. కలియుగంలో వచ్చే క్షణం ఏం జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేరు. అందుకే ఈ నిమిషాన్ని ప్రేమించండి. ఇక అసలు విషయంలోకి వస్తే, మీ జాతక ఫలితాలు చూసినప్పుడు ఎందుకంతలా భయం కలుగుతోందంటే, మీ జాతకంలో మీ ప్రాణాలకు ముప్పుగా మారిన ఆ 3 అతి భయంకరమైన శత్రువుల పేర్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ శత్రువులు చాలా క్రూరులు మాత్రమే కాదు, పరమ కిలాడీలు కూడా. ఎందుకంటే
మీ బలహీనతలేమిటో వారికి బాగా తెలుసు. మీ వ్యక్తిగత విషయాలన్నీ వారి దగ్గర ఉన్నాయి. మీ ఇంటికి సంబంధించిన ప్రతి చిన్న విషయం గురించి ఈ శత్రువులకు క్షుణ్ణంగా తెలుసు. మీ ఇంట్లోని వారు ఎప్పుడు ఏం చేస్తారు, ఎవరితో ఉంటున్నారు, ఎక్కడికి వెళుతున్నారు, ఏం తింటున్నారు, ఏం తాగుతున్నారు, చివరికి మీ ఇంట్లో ఒక గ్లాసు లేదా ఒక గిన్నె ఇటునుండి అటు కదిలినా సరే ఈ ద్రోహులకు ఆ విషయం తెలిసిపోతుంది. ఈ శత్రువుల కళ్ళు 24 గంటలు మీ ఇంటిపైనే ఉన్నాయి. వీరికి ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని వేచి చూస్తూ అవకాశం దొరకగానే తమ కుతంత్రాలను మీపై ప్రయోగిస్తున్నారు. మీపై రకరకాల తంత్రమంత్రాలు, చేతబడులు చేయిస్తూనే ఉన్నారు. స్నేహితులారా, ఈ శత్రువులు మీ ఎదుగుదల అంటే కుళ్ళు మాత్రమే కాదు, మీ ఇంట్లోని వారిని కూడా తమ వశం చేసుకోవాలని చూస్తున్నారు. నిజానికి మీ ఇంట్లోని కొందరిని ఈ శత్రువులు ఇప్పటికే తమ మాయమాటలతో లొంగదీసుకున్నారు. మీ ఇంటిపై వారు చేయించిన తంత్రమంత్రాల వల్ల ఇప్పుడు మీ వారు ఆ శత్రువుల గుప్పిట్లోకి వెళ్లిపోయారు. ఆ శత్రువు ఏం చెబితే మీ ఇంట్లోని వారు దానికి తలలూపుతున్నారు, అవును అని నమ్ముతున్నారు. చివరికి మీరు కూడా. నేను మీకు ఒక విషయం స్పష్టంగా చెప్తున్నాను. ఈ శత్రువు ఎవరో పరాయివారు కాదు, ఎక్కడో దూరంగా ఉండేవారు అంతకంటే కాదు. ఈ శత్రువులు మీ చుట్టుపక్కలే ఉంటున్నారు. మీ కంచంలోనే తింటున్నారు, కాని మీ కంచానికే కన్నం వేస్తున్నారు. ఈరోజు మీ కుండలిని ఆధారంగా, మీ గ్రహగతుల ఆధారంగా మీకున్న ఆ 3 అతిపెద్ద శత్రువుల పేర్లు నేను చెప్తున్నాను. ముందుగా మొదటి శత్రువు పేరు వినండి. ఈ పేరు విన్నప్పుడు మీరు ఖచ్చితంగా దిగ్భ్రాంతికి గురవుతారు. మీరు ఆలోచనలో పడిపోతారు. నేను చెబుతున్న ప్రతి మాట ఎంత నిజమో అప్పుడు మీకర్థమవుతుంది. నేను మిమ్మల్ని చేతులు జోడించి విన్నవిస్తున్నాను. ఈ శత్రువులతో ఇప్పుడే సంబంధాలను తెంచుకోండి. వారు మీ సొంత అన్నదమ్ములు కావచ్చు, లేదా అక్కచెల్లెళ్ళు కావచ్చు. సంబంధం ఏదైనా సరే, ఎంతటి దగ్గరి బంధుత్వమైనా సరే, వెంటనే వారిని దూరం పెట్టండి. మీ శత్రువుల గురించి మరిన్ని వివరాలు మీకు ఇస్తాను. నేను వీడియో మొదట్లోనే చెప్పినట్టుగా మీ 3 శత్రువులలో ఒకరు మీ ఇంట్లోనే నివసిస్తున్నారు. మిగిలిన 2 మీ అత్యంత సన్నిహిత బంధువులలోనివారు. వీరి పేర్లు తెలిస్తే మీ కాళ్ల కింద భూమి కదిలిపోతుంది. ఎందుకంటే ఈ శత్రువులు మీ కుటుంబాన్ని నరకంలా మారుస్తున్నారు. జై మా భద్రకాళి, జై హో షేరావాలి మాతా. కుంభరాశివారు జాగ్రత్తగా వినండి. గత 15 ఏళ్లలో జరగనిది ఇప్పుడు జరగబోతోంది. ఆ శత్రువులు మీ ఇంటిని సర్వనాశనం చేయడానికి పూర్తిస్థాయి ఏర్పాట్లు చేసేసుకున్నారు. స్నేహితులారా, ఇంటి గుట్టే లంకకు చేటు అన్న సామెత మీకు తెలుసు కదా. సరిగ్గా మీ ఇంట్లోనే ఒక విభీషణుడు, మీ ప్రాణాలు తీయాలని చూస్తున్న ఒక ద్రోహి నివసిస్తున్నాడు. వాడు మీ ఇంటిని నాశనం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఈ శత్రువు నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవడం ఇప్పుడు చాలా ముఖ్యం. ఎందుకంటే రాబోయే 7 రోజుల్లో ఈ 3 శత్రువులు కలిసి మీ జీవితాన్ని అతలాకుతలం చేయబోతున్నారు. గత 12 ఏళ్లుగా వీరు మీపై తంత్రమంత్రాలు, చేతబడులు చేయిస్తూనే ఉన్నారు. అంతేకాకుండా సమాజంలో మీ చుట్టుపక్కల వారిలో మీపై లేనిపోని పుకార్లు పుట్టిస్తూ మీ పరువు తీస్తున్నారు. ఈ శత్రువులు మీ పక్కనే ఉంటూ మీ వెన్నుపోటు పొడుస్తున్నారు. మీ ఆస్తిని కాజేయాలని, మీ కుటుంబాన్ని మట్టిలో కలపాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ ద్రోహుల పేర్లు బయటకు వచ్చినప్పుడు అందరూ ఆశ్చర్యపోవడానికి కారణం ఏమిటంటే, వీరిని మీరు హద్దులు దాటి నమ్మారు. వీరు లేనిదే మీకు పని జరగదు అన్నట్టుగా మీరు వీరిపై పూర్తిగా ఆధారపడ్డారు. మీరు మీమీద కంటే పక్కవారిని ఎక్కువగా నమ్ముతారు. అదే మీ పాలిట శాపమైంది. ఒకవేళ వీరు మీ చేతికి విషమిచ్చి ఇది తీపి మిఠాయి అని చెబితే మీరు వారిని నమ్మి తినేసేంత అమాయకులు. కాని నిజానికి అది విషం. వీరు మీపై నల్లమంత్రాలు చేయించి మిమ్మల్ని పూర్తిగా తమ వశం చేసుకున్నారు. మీ ఇంటివారు కూడా తెలియకుండానే వీరి మాయలో పడిపోయారు. ఇకనైనా మీరు మేల్కోవాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ శత్రువులు మరింత బలపడ్డారు. రాబోయే రోజుల్లో వారు మీతో చాలా ప్రమాదకరమైన ఆట ఆడబోతున్నారు. ఆ ద్రోహులెవరు, వారిని మీరు ఎలా గుర్తించాలో నేను క్లియర్గా చెప్తాను. అందుకే ఈ వీడియోను మొదటి నుండి చివరి వరకు ఏమాత్రం మిస్ అవ్వకుండా చూడండి. ఈ రోజు గనక వీరి గురించి తెలుసుకోకపోతే రేపటికల్లా అంతా మించిపోతుంది. అందుకే మూర్ఖత్వం వద్దు, వీడియోను పూర్తిగా చూడండి. ముందుగా వీడియోను లైక్ చేయండి మరియు కింద కమెంట్ బాక్స్లో పూర్తి భక్తితో జై బజరంగబలి అని టైప్ చేయండి. ఆ బాలాజీ మహారాజ్ కృప మీపై ఉంటుంది. ఇప్పుడే రాయండి, జై బజరంగబలి. రండి స్నేహితులారా, మీ కంచంలోనే తింటూ మీకే కన్నం వేస్తున్న ఆ 3 దుర్మార్గులెవరో చూద్దాం. మీకోసం నేను ప్రతిరోజూ ఎంతో కష్టపడి ఇన్ని ముఖ్యమైన విషయాలు సేకరిస్తున్నాను. కాబట్టి వీడియోను లైక్ చేయడం మరిచిపోకండి. రండి, ఆ మాతాజీ పేరు తలచుకుని అసలు విషయానికి వెళదాం. చూడండి, మీకున్న అతిపెద్ద బలహీనత ఏమిటంటే మీరు భవిష్యత్తు గురించి అతిగా చింతిస్తారు. ఆ టెన్షన్లో పడి మీరు ఈ రోజును పాడు చేసుకుంటున్నారు.
మన ఈరోజు బాగుంటేనే కదా రేపు బాగుంటుంది. మీరు గతం గురించి ఆలోచించి కూడా చాలా బాధపడుతున్నారు. గతంలో మీరు చాలా కోల్పోయి ఉండవచ్చు. అది మీ తండ్రి కావచ్చు, జీవితసాథి కావచ్చు, లేదా ఆత్మీయ మిత్రుడు కావచ్చు. కాని ఒక విషయం గుర్తుంచుకోండి, ఆ మోహాన్ని వదిలేసినప్పుడే మనిషి ప్రశాంతంగా జీవించగలడు. గతం గతః. ఇప్పుడు మీతో ఎవరు ఉన్నారో వారితో జీవించండి. వెళ్లిపోయిన వారిని తలచుకుంటూ కూర్చుంటే మీ జీవితం సార్థకం కాదు. జీవితమంటే గడిచిపోయిన నిన్న కాదు, రాబోయే రేపు కాదు, మీరు ఇప్పుడు గడుపుతున్న ఈ క్షణం. ఆ క్షణాన్ని సంతోషంగా అనుభవించండి. మీరిప్పుడొక చిన్న పూరి గుడిసెలో ఉన్నా సరే అక్కడ కూడా ఆనందంగా ఉండటానికి ప్రయత్నించండి. ఎందుకంటే మీకు తెలుసా, రాజభవనాల్లో ఉండేవారు కూడా వారి బాధలతో ఏడుస్తూనే ఉంటారు. కేవలం మేడలు మిద్దలు ఉన్నంత మాత్రాన వారికి దుఃఖం ఉండదు అనుకోవడం పొరపాటు. వారికి కూడా వారి స్థాయిలో బాధలు ఉంటాయి. అందుకే పరిస్థితి ఏదైనా సరే ఈ క్షణంలో మీరు మీ పని ఏదో మీరు చేసుకుంటారు, పైగా అవసరమైన వారికి సహాయం చేస్తారు. మీరు ఎదుటివారి గురించి ఆలోచిస్తారు గాని మీ గురించి మీరు ఎక్కువగా ఆలోచించరు. ముందు మీ చుట్టూ ఉన్నవారు బాగుండాలి, మీ సొంతవారు బాగుండాలి అని కోరుకుంటారు. ఆ తర్వాతే మీ గురించి ఆలోచిస్తారు. కాని స్నేహితులారా, మీ కుండలి ప్రకారం చూస్తే మీ ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడని ఆ శత్రువులు, మిమ్మల్ని నాశనం చేయాలని చూస్తున్న ఆ ద్రోహులు ఎవరో కాదు, గత 10 నుండి 12 ఏళ్లుగా మీ వెంటే ఉంటూ మీ చుట్టూ తిరుగుతూ మీకే గోతిని తవ్వుతున్న మీ సొంత మనుషులే. మీపై ప్రాణాంతకమైన తంత్రమంత్ర ప్రయోగాలు చేయిస్తున్నారు. కొందరైతే మీ ఇంట్లోనే కూర్చొని మిమ్మల్ని సర్వనాశనం చెయ్యాలని చూస్తున్నారు. వారిలో మొదటి వ్యక్తి పేరును నేను మీకిప్పుడు చెబుతాను. ఆ వ్యక్తి మరెవరో కాదు, మీ బంధువు. స్నేహితులారా, మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండటం, మీ జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవడం ఆ బంధువుకి అస్సలిష్టం లేదు. మీరు ఎప్పుడైనా మంచి డబ్బు సంపాదిస్తున్నా లేదా ఆనందంగా ఉన్నా అది చూసి ఆ శత్రువు లోలోపల అసూయతో రగిలిపోతుంటాడు. ఆ కసితోనే మీపై చేతబడులు, తంత్రమంత్ర ప్రయోగాలు చేయిస్తుంటాడు. నాకు తెలుసు, గత కొంతకాలంగా మీ జీవితంలో అనేక కష్టాలు ఎదురవుతున్నాయి. మీ జీవితంలో జరిగిన కొన్ని భయంకరమైన సంఘటనల వెనక ఉన్న అసలు కారణం ఈ శత్రువే. ఈ శత్రువు పేరు నేనిప్పుడు చెబుతాను, లేదంటే మీరు పేరు చెప్పడం లేదని అనుకుంటారు. మీ జాతక చక్రం అంటే పరిచయ పత్రం ద్వారా బయటపడిన ఆ మొదటి శత్రువు వివరాలు ఇప్పుడు వినండి. నేను మీకొక విషయం స్పష్టంగా చెబుతున్నాను, మీ జాతక ఫలితాలు ఎప్పుడూ తప్పు కాలేదు. ఇది 100కు 100% ఖచ్చితమైనది. ఈ జాతకంలో 3 శత్రువుల పేర్లు రావడం అనేది చిన్న విషయం కాదు. ఎందుకంటే రాబోయే కొద్ది రోజుల్లో వీరు మీ జీవితాన్ని పూర్తిగా నాశనం చేయబోతున్నారు. ఇప్పటికే మీ సగం జీవితాన్ని పాడు చేసేశారు. ఇప్పుడు మిగిలిన సగాన్ని కూడా మట్టిలో కలపాలని చూస్తున్నారు. మీకున్న ఆ అతిపెద్ద శత్రువు మీ అత్యంత సన్నిహిత బంధువుల్లో ఒకరైన ఆ వ్యక్తి పేరు తులారాశితో మొదలవుతుంది. అవును స్నేహితులారా, మీ బంధువుల్లో ఎవరైనా తులారాశివారుంటే వారి విషయంలో కొంచెం కాదు, వీలైనంతవరకు చాలా దూరంగా ఉండండి. ఎందుకంటే మీ కుండలి మరియు గ్రహగతుల ఆధారంగా చూస్తే ఆ తులారాశి వ్యక్తి మీ జీవితాన్ని నరకప్రాయం చేస్తున్నాడు. ఆ తులారాశి వ్యక్తి మీ సమీప బంధువు కావచ్చు. ఎవరైనా సరే వారిని దూరంగా ఉంచండి. ఎందుకంటే మీ జీవితంలో విషం నింపుతున్నది ఆ వ్యక్తే. ఆ బంధువు మీ సంతోషాన్ని అస్సలు చూడలేకపోతున్నాడు. మీ జీవితంలో వస్తున్న ప్రతి కష్టానికి, ప్రతి బాధకు వెనక ఉన్న ఏకైక కారణం ఆ బంధువు మాత్రమే. ఈ వ్యక్తే మీ ఇంటి సంతోషాన్ని కట్టడి చేశాడు, అంటే బంధించాడు. మీ ఇంటి పిల్లలపై కూడా వశీకరణ ప్రయోగాలు చేయించాడు. నేను మీకు ఒకటే చెప్పాలనుకుంటున్నాను, ఈ శత్రువు ఎంత ప్రమాదకరమంటే మీపై ప్రాణాంతకమైన చేతబడులు కూడా చేయించాడు. అంటే మిమ్మల్ని ప్రాణాలతో లేకుండా చేయాలని కూడా పలుమార్లు ప్రయత్నించాడు. ఇక రెండో బంధువు గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు నేను చెప్పేది చాలా జాగ్రత్తగా వినండి. మీ చుట్టుపక్కల తులారాశివారు చాలామంది ఉండవచ్చు, కానీ వారిని ఎలా గుర్తించాలో ఇప్పుడు నేను మీకు వివరిస్తాను. మీ బంధువుల్లో తులారాశివారు చాలామంది ఉన్నారని, ఒక 3-4 ఉన్నారని, మరి వారిలో ఎవరిని నమ్మాలి, ఎవరిని శంకించాలి అని మీరు అడగవచ్చు. ఆ వ్యక్తి ఇంటి పేరు ఏదైనా సరే, పేరు ఏదైనా సరే, మీ జాతక చక్రం ప్రకారం ఆ తులారాశి వ్యక్తే మీ పాలిట శాపంగా మారుతున్నాడు. ముఖ్యంగా ఆ వ్యక్తి పేరు తెలుగులో రా అనే అక్షరంతో మొదలవుతుంది. అవును, ఆ రా అక్షరంతో పేరు మొదలయ్యే బంధువే మీ అసలైన శత్రువు. ఆ వ్యక్తి నుండే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇదే వ్యక్తి గత కొన్నేళ్లుగా మీకు తెలియకుండానే మీ వెనక గోతులు తవ్వుతున్నాడు. నేను మీకు మరొక నిజం చెబుతున్నాను, మీ ఇంట్లో చిచ్చు పెడుతున్నది, అన్నదమ్ముల మధ్య గొడవలు సృష్టిస్తున్నది కూడా ఈ వ్యక్తే.
ఈ బంధువు కారణంగానే మీ కుటుంబం ముక్కలైపోయింది. మీ ఇంట్లో జరిగిన పెద్ద పెద్ద గొడవలకు, ఆస్తి పంపకాలకు కూడా ఈ వ్యక్తే కారణం. ఎందుకంటే ఈ బంధువు మీ ఇంటిపై చేయించిన తంత్రమంత్ర ప్రయోగాల వల్ల మీ కుటుంబంలో ఉండాల్సిన ఐకమత్యం దెబ్బతింది. ఇప్పుడు మీ కుటుంబ సభ్యులు ఎవరూ కలిసి ఉండలేకపోతున్నారు. ఒకరితో ఒకరు మనస్ఫూర్తిగా నవ్వుతూ మాట్లాడుకోలేకపోతున్నారు. దీనికంతటికీ కారణం ఆ ఒక్క బంధువే. దీని నుండి తప్పించుకోవడానికి ఒక మార్గం చెబుతాను, చాలా జాగ్రత్తగా వినండి. దీని తర్వాత మనం రెండవ శత్రువు గురించి, అలాగే 3వ నంబర్ గద్దార్ గురించి కూడా మాట్లాడుకుందాం. ఆ 3వ వ్యక్తి అందరికంటే ప్రమాదకరమైనవాడు. మీ పక్కనే కూర్చుని ఉంటాడు. అందుకే ఈ విషయాలు జాగ్రత్తగా వినండి. ఒకవేళ మీ జీవితంలో ఏదో తప్పు జరుగుతోందని మీకు అనిపించినా, మీ జీవితం అంతకంతకు దిగజారిపోతున్నా, మీ బుద్ధి పనిచేయడం మానేసినా, దానికి కారణం ఇదే. కొన్నిసార్లు మీ ఇంట్లో వారు కూడా ఏమీ ఆలోచించలేకపోతారు. బుద్ధి మందగించినట్లనిపిస్తుంది. వ్యక్తి మెదడు నెమ్మదిగా మొద్దుబారిపోతుంటుంది. మీకు మాటిమాటికి కోపం రావడం, ఎవరితోనైనా గొడవ పడాలనిపించడం, అందరిపై అరవాలనిపించడం వంటివి జరుగుతుంటాయి. మీతో కానీ, మీ కుటుంబ సభ్యులతో కానీ ఇలా జరుగుతూ ఉండవచ్చు. కొంతమందికైతే ఇల్లు వదిలి వెళ్లిపోవాలని, ఇల్లు విచ్ఛిన్నం చేయాలని అనిపిస్తుంది. ఎదుటివారు ఎంత మంచి చెప్పినా అర్థం కాదు. కేవలం తమ మాటే నెగ్గాలి అనుకుంటారు. కొన్నిసార్లు ఈ పరిస్థితి ఎంత భయంకరంగా మారుతుందంటే వ్యక్తి తన సొంత ఇంటి మనుషులపైనే చెయ్యి చేసుకునే స్థాయికి వెళ్తాడు. ఈ చేతబడులు అంతటి వికృత రూపాన్ని చూపిస్తాయి. మరి దీనికి విరుగుడేంటి? ఆ శత్రువు నుండి విముక్తి పొందడం ఎలా? ముందుగా మీకు ఏ బంధువు మీదైతే అనుమానముందో, ఎవరు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని అనిపిస్తోందో వారిని మీ ఇంటికి రాకుండా నియంత్రించండి. మీరు మొహం మీద చెప్పలేరని నాకు తెలుసు. ఎందుకంటే కుంభరాశివారు చాలా అమాయకులు. శత్రువు ఇంటికి వచ్చినా సరే మీరు వారిని సాదరంగా ఆహ్వానిస్తారు. ఒకవేళ వారిని ఇంటికి రాకుండా అడ్డుకోలేకపోతే కనీసం వారొచ్చినప్పుడు వారిపై ఒక కన్నేసి ఉంచండి. ఎందుకంటే ఆ వ్యక్తి అడుగు మీ ఇంట్లో పడటం మీ కుటుంబానికి చాలా ప్రమాదం. ఆ వ్యక్తి మీ ఇంట్లో అడుగు పెట్టగానే పరిస్థితులన్నీ తలక్రిందులైపోతాయి. అందుకే ఆ వ్యక్తి ఇంటికి రాకుండా చూడండి. ఒకవేళ వస్తే ప్రతి క్షణం వారేం చేస్తున్నారో గమనిస్తూ ఉండండి. ఎందుకంటే వీరు ఏదో ఒక నెపంతో మీ ఇంటికి వస్తారు, అక్కడ తంత్రమంత్రాలు ప్రయోగిస్తారు, లేదా ఏదో ఒక వస్తువును అక్కడ పడేసి వెళ్తారు. మీ ఇంటి పిల్లలకు ఏదైనా తినడానికి ఇవ్వవచ్చు. దాని ద్వారా పిల్లలను తమ వశం చేసుకుంటారు. అలాగే మీ ఇంట్లోని ఇతర సభ్యులకు కూడా ఏవైనా తినబండారాలిచ్చి వారిపై చేతబడులు ప్రయోగించే అవకాశం ఉంది. దీనివల్ల మీ ఇంటి మనుషులు, మీ ఇంటి సభ్యులు పిచ్చి పిచ్చిగా మాట్లాడడం మొదలుపెడతారు. ఒకరి మాట ఒకరు వినరు. ఇల్లు ముక్కలైపోతుంది, అతలాకుతలమవుతుంది. కొన్నిసార్లు అయితే ఇంట్లో అకాల మరణాలు కూడా సంభవిస్తాయి. మనం చూస్తూనే ఉంటాం. కొన్ని కళకళలాడే ఇళ్లల్లో ఒకేసారి 2-3 మరణాలు సంభవిస్తాయి. ఒకరి తర్వాత ఒకరు చనిపోవడం, పూర్తి కుటుంబం చెల్లాచెదురైపోవడం జరుగుతుంది. ఇలా ఎందుకు జరుగుతుందంటే ఆ ఇంట్లో భయంకరమైన తంత్రమంత్రాలు, చేతబడులు, నల్లమంత్ర ప్రయోగాలు జరగడం వల్లే. మరి దీని నుండి బయటపడడం ఎలా? చూడండి, మొదటి మార్గం ఏంటంటే ఆ బంధువుని ఇంటికి రానివ్వకండి. ఒకవేళ వస్తే వారిపై నిఘా ఉంచండి. ఇక రెండో పరిహారం చెబుతున్నాను, దీన్ని తప్పకుండా చేయండి. శత్రువు ఏం చేస్తున్నాడు అన్న భయం మీకక్కర్లేదు. మీ ఇంట్లో ఎంతమంది సభ్యులున్నారో వారందరి చేతులకి బజరంగ్ బలి అంటే హనుమంతుడి పేరుతో ఒక రక్షాసూత్రాన్ని కట్టండి. మీరు హనుమంతుడి గుడికి వెళ్లి అక్కడ పండితుడికి చెప్పి మీ కుటుంబ సభ్యులందరి కోసం రక్షాదారాలు తీసుకోండి. ఆ దారాన్ని మెడలో అయినా ధరించవచ్చు, లేదా చేతికైనా కట్టుకోవచ్చు. దీనివల్ల మీరందరూ ఇలాంటి తంత్రమంత్రాల నుండి, చేతబడుల నుండి రక్షింపబడతారు. ఇక రెండో విషయానికొద్దాం. మీకున్న రెండవ అతిపెద్ద శత్రువు పేరు నా అనే అక్షరంతో మొదలవుతుంది. అవును, నా అక్షరంతో పేరు మొదలయ్యేవారు వీరి రాశి వృశ్చిక రాశి. వీరు కూడా మీ పాలిట చాలా పెద్ద శత్రువులుగా మారుతున్నారు. ఈ వృశ్చిక రాశి వ్యక్తి మీ చుట్టుపక్కలే తిరుగుతూ ఉండవచ్చు. మీ అత్యంత సన్నిహిత బంధువు కావచ్చు, లేదా మీ ప్రాణ స్నేహితుడు కావచ్చు. ఈ రోజు నుండే వారి విషయంలో జాగ్రత్తగా ఉండడం మొదలుపెట్టండి. ఎందుకంటే మీ జాతకంలో ఉన్న రెండవ అతిపెద్ద ద్రోహి వీరే. ఈ గద్దార్ ఎంతటి కిలాడి, ఎంతటి తెలివైనవాడంటే వాడు మీ వెంటే ఉంటాడు. కాని వాడు మీ శత్రువు అని మీకు ఇసుమంతా అనుమానం రానియాడు. వీడు మిమ్మల్ని కూడా తన వశం చేసుకున్నాడు. ఒకవేళ నేను ఈ శత్రువు గురించి పూర్తి ఆధారాలతో వాడి అసలు స్వరూపాన్ని బయటపెట్టినా సరే మీరు నా మాట నమ్మరు. ఎందుకంటే ఆ శత్రువు మీపై అంతటి వశీకరణ ప్రయోగం చేశాడు. మీరు పూర్తిగా వాడి గుప్పిట్లో ఉన్నారు. చివరికి మీ బంధువులుగాని, మీ స్నేహితులుగాని, లేదా మీ ఇంటి సభ్యులుగాని ఆ శత్రువు గురించి మీకు నిజం చెప్పినా, వాడు నీ గురించి ఇలా చేస్తున్నాడు, వాడికి దూరంగా ఉండు అని హెచ్చరించినా మీరు వారినే శత్రువులుగా చూస్తారు. కాని ఆ వ్యక్తిని మాత్రం గుడ్డిగా నమ్ముతారు. ఎందుకంటే మీరు ఆ శత్రువు వశంలో ఉన్నారు. ఈ శత్రువు నుండి తప్పించుకోవడం చాలా అవసరం. ఎందుకంటే వీడు సమయం దొరికినప్పుడల్లా తన కుతంత్రాలను అమలు చేస్తున్నాడు. దీనికి ముందు నేను శత్రువుల గురించి ఎన్నో వీడియోలు చేశాను.
కానీ ఈరోజు ఇంత బహిరంగంగా పేర్లు ఎందుకు చెబుతున్నానంటే ఈ వ్యక్తుల వల్ల మీకు చాలా పెద్ద ప్రమాదం పొంచి ఉంది. వీరు అతి త్వరలోనే మీపై ఒక ప్రమాదకరమైన ప్రాణాలు తీసే స్థాయి తంత్రమంత్ర ప్రయోగం లేదా మషీనీక్రియను చేయించబోతున్నారు. దీన్నుండి తప్పించుకోవడం చాలా కష్టం. అందుకే వాడు పెద్ద ఎత్తుగడ వీయకముందే మీరు జాగ్రత్త పడటం మంచిది. ఎలా తప్పించుకోవాలో నేను మీకు వివరిస్తాను. పరిహారాలు కూడా చెబుతాను. మీరు నాతో చివరి వరకు ఉండండి. చివరి వరకు నాతోనే ఉండండి. చూడండి స్నేహితులారా, చాలాసార్లు మనం శత్రువుల కోసం బయట వెతుకుతూ ఉంటాం. అసలు నాకు శత్రువులే లేరు. నేను చాలా మంచిగా మాట్లాడతాను. ప్రతి బంధువుతో మర్యాదగా ఉంటాను. స్నేహితులతో స్నేహాన్ని ప్రాణంలా నిలబెడతాను. బయట ఎవరితోనూ గొడవపడను. ఎవరినీ ఒక్క మాట కూడా అనను. మరి నాకు శత్రువు ఎలా ఉంటాడు అని మీరు అనుకోవచ్చు. లోకమంతా మిమ్మల్ని పొగుడుతుంది. మీరు చాలా మంచివారని, అందరికీ సహాయం చేస్తారని అంటుంది. దీనివల్ల మీపై ఏ శత్రువు కన్ను లేదని, లేదా మీరు ఏ శత్రువు పన్నిన చిత్రవ్యూహంలోనూ చిక్కుకోలేదని మీరు భావిస్తారు. కాని అది నిజం కాదు స్నేహితులారా. మీకు శత్రువు లేదని మీరు అనుకోవచ్చు. కాని నేను చెబుతున్నాను, మీరు మరీ అంత దూరం వెళ్ళక్కర్లేదు. మీ ఇంట్లోనే మీ శత్రువు దాగి ఉన్నాడు. మన జాబితాలో ఉన్న ఆ 3వ నంబర్ శత్రువు మీ ఇంట్లోనే నివసిస్తున్నాడు. వీడే అందరికంటే పెద్ద శత్రువు. ఎందుకంటే ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు అన్న సామెత మీకు తెలుసు కదా. ఒక విషయం గుర్తుంచుకోండి. ఆ రావణుడి తమ్ముడు విభీషణుడు గనక ద్రోహం చేయకపోతే లంకకు ఏ అపాయం వచ్చేది కాదు. రావణుడు కూడా బతికే ఉండేవాడు. కాని విధి లేదా ప్రకృతి నియమమేమిటంటే ఎప్పుడూ ఇంటి గుట్టే లంకకు చేటు తెస్తుంది. మీ ఇంట్లో కూడా ఒక గూఢచారి నివసిస్తున్నాడు. వాడు గత కొన్నేళ్లుగా మీ ఇంటి పునాదులనే కూల్చేస్తున్నాడు. స్నేహితులారా, ఒక చెక్కకు చెదలు పడితే ఏమవుతుందో తెలుసా? ఆ పురుగులు నెమ్మదిగా 1 నుండి 10, 10 నుండి 100, 100 నుండి 1000, 1000 నుండి లక్షల సంఖ్యలో పెరిగిపోతాయి. ఆ లక్షలాది పురుగులు కలిసి ఆ చెక్కను లోపల్నుండి తినేసి డొల్లచేస్తాయి. మీ శత్రువు కూడా సరిగ్గా అలాంటివాడే. మీ ఇంటి ఒక కలప అయితే ఆ ఇంట్లో నివసిస్తున్న ఈ శత్రువు మిమ్మల్ని లోపల్నుండి తినేస్తూ మీ ఇంటిని డొల్లచేస్తున్నాడు. ఒకరోజు మీ పూర్తి ఇంటిని, ఆ ఇంట్లో ఉంటున్న ఇతర సభ్యులను కూడా వాడు నాశనం చేస్తాడు. అందుకే ఈ శత్రువు. ఈ సమస్యలన్నింటి నుండి మీరెలా బయటపడతారు? మిమ్మల్ని, మీ కుటుంబాన్ని కాపాడేది కేవలం ఒకే ఒక శక్తి. అది మీ తెలివితేటలు, మీ విచక్షణ జ్ఞానం. అది ఎలాగంటే చూడండి స్నేహితులారా, మీరు కూడా సమయానికి తగినట్టుగా తెలివైనవారిగా మారాలి. మీరు కూడా జిత్తులమారిగా చాకచక్యంగా ఆలోచించాలి. మీరు ప్రతిదానికి ఎమోషనల్, భావోద్వేగం అయిపోకూడదు. ఆ భావోద్వేగాల్లో కొట్టుకుపోకూడదు. ఇప్పటివరకు మీరు ఎంత అమాయకంగా ఉన్నారు. కాని ఇకపై అలా ఉండకండి. లేదంటే ఈ శత్రువులు మీ జీవితంతో పాటు మీ బిడ్డల జీవితాలను కూడా నాశనం చేస్తారు. మీ బిడ్డల జీవితాలను కూడా నాశనం చేస్తున్నారు స్నేహితులారా. ఇప్పుడొక విషయం బాగా గుర్తుంచుకోండి. మీ భర్త కావచ్చు, మీ భార్య కావచ్చు, ఎవరైనా సరే, వారి జీవితాలు మీతో ముడిపడి ఉన్నాయి. మీ పిల్లల జీవితాలు మీతో ముడిపడి ఉన్నాయి. మీ తల్లిదండ్రుల జీవితాలు కూడా మీతో ముడిపడి ఉన్నాయి. కాబట్టి మీరు చాలా తెలివైనవారిగా చాకచక్యంగా ఉండాలి. ఈ ప్రపంచం ఎలాంటిదంటే స్నేహితులారా, మిమ్మల్ని దోచుకుని తినేస్తుంది. ఉదాహరణకు, అడవిలో సింహం బలంగా, యవ్వనంగా ఉన్నంతకాలం అందరూ దానికి భయపడి ఉంటారు. కాని అదే సింహం ముసలిదవుతున్నప్పుడు అడవిలోని నక్కలు కూడా ఆ సింహాన్ని భయపెడతాయి. సింహం తల వంచేలా చేస్తాయి. ఏ సింహం గర్జిస్తే ఒకప్పుడు అడవి మొత్తం వణికిపోయేదో, ఆ అడవి రాజుకు కూడా ఒకరోజు పతనం తప్పదు. అందుకే గుర్తుంచుకోండి, మీరిప్పుడు మీ ఇంటికి రాజులా ఉండవచ్చు, కాని మీరు ఎల్లప్పుడూ అలాగే రాజులా ఉంటారని గ్యారంటీ లేదు. మీ ఇంట్లోని కొందరు వ్యక్తులు మీరు ఎప్పుడు బలహీనపడతారా అని వేచి చూస్తున్నారు. మీరు కొంచెం తగ్గగానే మీ బలహీనతను ఆసరాగా చేసుకుని దెబ్బ కొట్టాలని ప్లాన్ చేస్తున్నారు. ఉమ్మడి కుటుంబాల్లో లేదా పెద్ద పెద్ద కుటుంబాల్లో ఉండేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీ చుట్టూ ఉన్న మీ కుటుంబ సభ్యులకు మీరు బలహీనపడుతున్నారని ఒక్కసారి అర్థమైతే చాలు, వారు మీపై ఆధిపత్యం చెలాయించడం మొదలుపెడతారు. మీ పిల్లలపై కూడా పెత్తనం చేస్తారు. కాని మీరు గనక దృఢంగా ఉంటే దేన్నైనా ఎదిరించి నిలబడగలరు. అందుకే అతిగా ఎమోషనల్ అవ్వటండి. అందరి గురించి అతిగా ఆలోచించకండి. మీ కళ్ళు ఎప్పుడూ తెరిచే ఉంచండి. ఎవరైనా మిమ్మల్ని భయపెట్టాలని చూస్తే వెంటనే వారికి సమాధానం చెప్పండి. అక్కడికక్కడే బుద్ధి చెప్పండి. ఎందుకంటే ఇక్కడ మీరు ఎప్పుడూ తల వంచకూడదు. ఒక్కసారి గనక మీరు లొంగిపోతే జీవితాంతం లొంగి ఉండాల్సిందే. అందుకే ఎప్పుడూ ఎవరికీ భయపడకండి. మీ పిల్లలకు కూడా ఇదే నేర్పించండి. ఇంట్లో వారైనా బయటివారైనా సరే, ఎవరికీ అన్యాయంగా తల వంచవద్దని చెప్పండి. ఎవరైనా వారిని అనగదొక్కాలని చూస్తే లొంగిపోకుండా తిరిగి వారిపై పైచేయి సాధించేలా పెంచండి. ఎందుకంటే మీరు ఎవరి దగ్గర ₹1 కూడా అప్పు తీసుకోలేదు. అలాగే మీ దగ్గర ఉన్న ₹1 కూడా ఎవరినీ అన్యాయంగా తిననివ్వకూడదు. ఈ విషయం ఎప్పుడూ మనసులో ఉంచుకోండి. ఇక తంత్రమంత్రాలు, చేతబడుల విషయానికొస్తే వీటిని ఎవరైనా ఎప్పుడైనా చేయించవచ్చు.
మీ సొంత తమ్ముడు లేదా అన్నయ్య కూడా మీపై ప్రయోగాలు చేయించవచ్చు, మీ బంధువులు చేయించవచ్చు. మరి వారిని మీరు ఎలా అడ్డుకుంటారు? వారి దగ్గరకు నేరుగా వెళ్ళి, నువ్వు నా శత్రువువి, నాపై చేతబడులు చేయిస్తున్నావు, దయచేసి చెయ్యకు భయ్యా, నీకు దండం పెడతాను అని చెప్పలేరు కదా. మీరు అలా అస్సలు చెయ్యకూడదు. అందుకే మీరు నేరుగా ఒకే ఒక పరిహారం చేసుకోండి. మీరు ఆ పరిహారం చేసినప్పుడు ఆ శత్రువు ఎన్ని కుట్రలు చేసినా అది మిమ్మల్ని ఏమీ చేయలేదు. ఆ శత్రువు ఎన్ని కుట్రలు చేసినా అది మిమ్మల్ని ఏమీ చేయలేదు. ఆ పరిహారం ఏమిటంటే, నేను కొద్దిసేపటి క్రితం చెప్పినట్టుగా హనుమంతుడి పేరుతో చేతికి నల్లటి దారం కట్టుకోమని చెప్పాను కదా, అది మీరు కట్టుకుంటారు. దానివల్ల మీకు రక్షణ లభిస్తుంది. కానీ మీ ఇంటిని కూడా కాపాడుకోవాలి కదా స్నేహితులారా. అందుకే మీరు మీ ఇంట్లో ఒక చిన్న గుంట తవ్వాలి. బహుశా మీ ఇంట్లో గుంట తవ్వడానికి ఖాళీ స్థలం లేకపోవచ్చు. ఎందుకంటే ఈ రోజుల్లో అందరి ఇళ్లల్లో టైల్సు లేదా రాళ్లు, మార్బుల్స్ వేసి ఉంటున్నాయి. అలాంటప్పుడు మీరొక పని చెయ్యండి. ఏదో ఒక మూలలో ఉన్న టైల్ని తీసివేసి అక్కడ కొంచెం గుంట తవ్వండి. ఆ గుంటలో మీరు ఒక పరిహారం చెయ్యాలి. ఆ ఉపాయమేంటో జాగ్రత్తగా వినండి. ఒక కొబ్బరికాయ తీసుకోండి. ఆ కొబ్బరికాయను హనుమంతుడి గుడికి తీసుకెళ్లి అక్కడ స్వామివారికి సమర్పించండి. అక్కడే కాసేపు కూర్చొని హనుమాన్ చాలీసా పారాయణం చెయ్యండి. ఆ తరువాత స్వామివారి పాదాల దగ్గర ఉన్న సింధూరాన్ని ఆ కొబ్బరికాయకు పూయండి. మీరు ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు ఆ కొబ్బరికాయను ఒక ఎర్రటి బట్టలో పెట్టి మూటకట్టండి. అలా ఎర్రటి బట్టలో కట్టిన కొబ్బరికాయను మీ ఇంట్లో మీరు తవ్విన ఆ మూలలో పాతిపెట్టండి. అది పాతిపెట్టిన తర్వాత దానిపై మళ్లీ మామూలుగా రాయి లేదా టైల్ వేసి క్లోజ్ చేసేయండి. మీరు ఇలా చేశారంటే మీ ఇంటి పునాదుల్లోనే ఒక సురక్షా కవచం ఏర్పడుతుంది. ఇక ఆ తర్వాత మీ ఇంటిపై కాని, మీ ఇంటి సభ్యులపై కాని ఎలాంటి తంత్రమంత్రాలు పనిచెయ్యవు. ఎలాంటి చేతబడి చిల్లంగి విద్యలు మీ దరి చేరవు. ఇది ఒక రామబాణం వంటి ఉపాయమని చెప్పవచ్చు. ఇది చేసిన తర్వాత మీరు అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బజరంగబలికి సంబంధించిన ఈ పరిహారాల్లో ఎంతటి శక్తి ఉందంటే, ఎంతటి భయంకరమైన తంత్రమంత్రాలనైనా ఇవి నిర్వీర్యం చేస్తాయి, చేతబడులను ఫెయిల్ చేస్తాయి. అందుకే భయం వద్దు, ఈ పరిహారం చెయ్యండి. అంతా మంచే జరుగుతుంది స్నేహితులారా. ఒక విషయం గుర్తుంచుకోండి, ఈ సమాచారం కేవలం మీ ఒక్కరికోసమే కాదు, మీలాగే ఎందరో అమాయకులు ఇలాంటి ద్రోహుల చేతిలో మోసపోతూ ఉండవచ్చు. అందుకే పుణ్యం పురుషార్థం కోసం ఈ వీడియోను మీ మిత్రులకు, బంధువులకు ఇప్పుడే షేర్ చెయ్యండి. వారు కూడా ఈ ప్రమాదం నుండి తప్పించుకునేలా చెయ్యండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది. తద్వారా ఇలాంటి మరిన్ని నిజాలను మీ ముందుకు తీసుకురాగలం. అలాగే మీ జీవితంలో ఎదురయ్యే గ్రహగతుల గురించి, ఇలాంటి రహస్య శత్రువుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్, బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. తద్వారా ఏ ముఖ్యమైన అప్డేట్ను మీరు మిస్ అవ్వరు. గుర్తుంచుకోండి, మీరు ఒంటరివారు కాదు. ఆ బజరంగబలి ఆశీస్సులు ఎప్పుడూ మీపై ఉంటాయి. మరొక ఆసక్తికరమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.